ట్రెండ్ ఫాలో అవ్వడు, సెట్ చేస్తాడు. దానికో ఉదాహరణే మొన్న జరిగిన ఎన్నికలు. హలో ఏపీ, బై బై వైసీపీ అంటూ ఆయన తీసుకొచ్చిన నినాదం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, యావత్ దేశంలో ఓ పెను తుఫాను సృష్టించింది. సోషల్ మీడియాలో మోస్ట్ షేర్డ్ పోస్ట్గా నిలిచింది. వైసీపీ ప్రభుత్వం సాగించిన దమనకాండ, అరాచకాలు, ఆకృత్యాలతో ఏపీ మొత్తం హడలిపోయింది. సంక్షేమాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించిన జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గుర్తించిన పవన్ కళ్యాణ్ వ్యతిరేక ఓట్లను చీల్చనీయబోమని ప్రతిజ్ఞ చేశారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే విజేత, జననేత. ఈ మాటలను సినిమాలో డైలాగ్ చెప్పడమే కాదు, రాజకీయాల్లో కూడా ఆచరించి చూపించాడు పవర్ స్టార్. టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిని ఏర్పాటు చేయడంలో పవన్ కీలక పాత్ర పోషించారు. టీడీపీని తేలిగ్గానే ఒప్పించినా బీజేపీని నొప్పించకుండా ఒప్పించడానికి పవన్ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ఓ యోగిలా కృషి చేశాడు. అవసరమైతే జనసేన పోటీ చేసే సీట్లను కూడా తగ్గించుకునేందుకు సిద్ధపడ్డారు. గెలిచేందుకు అవకాశం ఉన్నా తనను తాను తగ్గించుకొని కేవలం 21 స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించారు పవన్. పార్టీ కొంతమంది నాయకులను కోల్పోతుందని తెలిసినా అరాచక పాలనను తరిమికొట్టాలంటే తగ్గక తప్పదని తనను తాను సముదాయించుకున్నాడు. జారిపోయిన నాయకుల గురించి ఆలోచించకుండా 25 ఏళ్ల తరువాత భవిష్యత్తు గురించి ఆలోచించాలని నాయకులకు మార్గనిర్దేశకం చేయడంలో పవన్ సఫలమయ్యారు. 2019లో 2 చోట్ల పవన్ ఓటమి పాలయ్యాడు. పార్టీ గెలిచిన ఒక్క సీటును వైసీపీ లాగేసుకుంది. ఈ దశలో ఏ పార్టీ మనుగడైనా కష్టమే. పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ రాజకీయ నాయకులు విమర్శలు చేసినా పట్టించుకోలేదు. తన సొంత విషయాలను రాజకీయాలతో ముడిపెట్టినా లైట్ తీసుకున్నాడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత విమర్శలు చేసేవారు ఉంటారని, వాటిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఎప్పటికప్పుడు తనను తాను సర్ది చెప్పుకుంటూ తన మనస్సాక్షికి అనుగుణంగా పనిచేసుకుంటూ పార్టీని ముందుకు నడిపించాడు. తనకు ఆదాయాన్ని అందించిన సినిమా రంగం ఒకవైపు, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో వచ్చిన రాజకీయ రంగం మరోవైపు, రెండింటికి సమన్యాయం చేసేలా పవన్ పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. దర్శక నిర్మాతలు సైతం పవన్ కు తోడు నీడలా నిలిచారు. వెన్నంటే ఉండి ప్రజాక్షేత్రంలో ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ గేట్లు కూడా తాకనివ్వబోమని చెప్పిన వైసీపీ నేతలకు తానొక్కడనే కాదు, తనతో పాటు తన 20 మంది జన సైనికులతో అసెంబ్లీ గేట్లు బద్దలగొట్టుకొని సభలోకి అడుగు పెడతానని ఎన్నికల ఫలితాలతో చెప్పకనే చెప్పారు పవన్. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. అసెంబ్లీలో అధికార టీడీపీ తర్వాత రెండో పెద్ద పార్టీగా జనసేన ఆవిర్భవించింది. 21 మంది ఎమ్మెల్యేలతో కూటమి ప్రభుత్వంలో కీలక పాత్రను పోషించబోతున్నది. అంతేకాదు, అవసరమైతే ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని జనసేన స్పష్టం చేసింది. అధికారం చేపట్టిన తర్వాత పవన్ ఎలాంటి పవర్ పాలిటిక్స్ ప్లే చేయనున్నారు, రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకోబోతున్నారన్నది వేచి చూడాలి.